నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి, అమ్మవారిని ఏ రూపంలో కొలిస్తే గనక ఎటువంటి సమస్యల నుంచి మనం అధిగమించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఒక జ్యోతిష పండితుడిగా ఏ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లలిత అమ్మవారు, అలాగే రోహిణి అనేటువంటి నామంతో కూడా కొలుస్తారు. రోహిణి అమ్మవారు, రోహిణి రోగనాశాయ అనేటువంటి సూత్రం ఉంది దీనికి. అంటే రోహిణి అమ్మవారిని కనుక 4వ రోజు లలిత ప్లస్ రోహిణి కనుక చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి రోగములున్నా నశిస్తాయి అట. అది కొన్నిసార్లు చూడండి, మనం దాన్ని ఏమంటారు, డయాగ్నోసిస్ కూడా ఒకసారి గురవుతుంది. ఎందుకంటే ఎందుకు అవ్వదు అంటే చెప్తాను చూడండి. జ్యోతిష్ శాస్త్రంలో 6th లార్డ్ 8కి కనెక్ట్ అయినా, రాహుకేతువులు కనెక్ట్ అయినా 6th వెళ్ళి అప్పుడు దొరకదు, దీర్ఘకాలంగా ఉంటుంది, వాళ్ళు ఎన్ని మందులు వాడినా అవ్వదు. అలాంటి సమయాల్లో ఈ నవరాత్రుల్లో లలిత అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ ఓం రోహిణీదేవి అయి నమః అని చెప్పి చేసినట్లయితే రోగనాశనం అవుతుంది. అయితే ఈ అమ్మవారికి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలని, అప్పాలు నైవేద్యంగా పెట్టాలని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అదేవిధంగా ఈ లలితా త్రిపుర సుందరి అనేటువంటిది ఏంటంటే శుక్రుడు పంచమాధిపతి అయిన వారు, శుక్రుడు లగ్నాధిపతి అయిన వారు చేస్తే ఇంకా శ్రేయస్కరం. ఎవరు సార్ వారు? మకర లగ్నం పంచమాధిపతి అవుతాడమ్మా, కన్యా లగ్నం భాగ్యాధిపతి అవుతాడు. శుక్ర లగ్నాలు అయినటువంటి వృషభ, తుల లగ్నాల వాళ్ళు లేదా రాసుల వాళ్ళు కూడా వీళ్ళు చేసుకోవచ్చు. వేరే వాళ్ళు చేయకూడదు అనుక అందరూ చేసుకోవచ్చు. వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా పనిచేస్తుంది. మకర, కన్య, వృషభ, తుల అంటే లగ్నాలు కూడా శుక్ర లగ్నాలు అయితే ఇంకా బాగా పనిచేస్తూ ఉంటుంది. శుక్రుడు పంచమంలో ఉన్నా కూడా చేసుకోవచ్చు. పంచమాధిపతి వెళ్ళి శుక్రుడితో కలిసినా, భాగ్యాధిపతి వెళ్ళి శుక్రుడితో కలిసినా కూడా చేసుకోవచ్చు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఈ అమ్మవారి కిందగా నేను చెప్పినట్టుగా అప్పాలు, అరటిపళ్ళు ఈ నైవేద్యాలు పెట్టమని చెప్పి శాస్త్రంలో ఉంది. మీకు మొత్తం మంత్రాలు రావాలని రూల్ లేదు. మీకు లలితాహస్తనామాలు మొత్తం వస్తే చక్కగా మీరు లలితాహస్తనామాలు చదువుతూ శ్రీచక్రం దగ్గర లేకపోతే అమ్మవారి పటం దగ్గర మీరు చేస్తూ ఉంటారు. లేదంటే ఓం శ్రీమాత్రే నమః సరిపోతుంది. అదేవిధంగా ఓం రోహిణీ దేవి అయి నమః అనేటువంటి నామస్మరణ అదొక అరగంట సేపు, ఇది ఒక అరగంట సేపు. చాలా మంది ఏంటంటే తెలియక 11 సార్లు అన్నానండి అయిపోతుంది. 11 సార్లు 108 సార్లు అనుకుంటే మీకు అవ్వదు. అవుతుంది. ఎప్పుడవుతుంది? ఆ 108 సార్లు కూడా మీ ధ్యాసంతా దాని మీద ఏమంటే ఒక్కసారి చేసినా అవుతుంది. 108 సార్లు కూడా అక్కర్లేదు. అదేదో ఒక ఇది వృత్తాంతం ఉంటుంది. ఈ మంత్రాన్ని 11 సార్లు చేస్తే అవుతుందని ఏదో ఒక రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఎవరు అడిగితే, ఎందుకు 11 సార్లు ఒకసారి చేస్తే ఎందుకు అవ్వదు అనేటువంటి ఒక చర్చ వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఒక్కసారి చేసినా అవుతుంది. ఎప్పుడు మీ మనసు అంటే మీ ఇంద్రియాలు మీరు అన్ని కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తుంది. బట్ నేనేమంటానంటే అంత కాన్సన్ట్రేషన్ చేసేటువంటి దీంట్లో ఇప్పుడు లేరు, ఉండొచ్చు ఎవరో, కానీ కనీసం ఒక అరగంట చేస్తే అది జపంలాగైనా మారి జప ఫలితమైనా వస్తుందని దాంతో నేను 40 నిమిషాలు చేయండి, అరగంట చేయండి అని చెప్తారు. ఎందుకంటే మనసు పెట్టి లగ్నం చేసి చేయడం వేరు, జప రూపంలో మీకు పుణ్యం రావడం వేరు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఏదైనా ఒక ఫలితం రావాలి, పుణ్యం లేకుండా దేవత కూడా ఫలితం ఇవ్వదు. పుణ్యం అనేది ఉండాలి. ఆ పుణ్యం ఎలా వస్తుంది? అనుష్ఠానం చేయడం వల్ల, నిత్య దేవతారాధన వల్ల పుణ్యం వస్తుంది. అది రైట్ సార్. అయితే అమ్మవారిని మీరు కుంకుమతో అర్చించమంటున్నారు. ప్రత్యేకించి ఇందాక మీరు చక్కెరతో కానీ పాలతో కానీ అన్నపూర్ణమ్మని చెప్పారు కదా, లలితాదేవిని కూడా ఎలా సార్ అష్టోత్తరాన్ని ఎలా దేంతో? పత్రాలతో చేయొచ్చు, తెల్లటి పుష్పాలతో చేయొచ్చు, మందార పువ్వులతో చేస్తే చాలా మంచిదని చెప్పింది శాస్త్రము. వీటితో చేయొచ్చు. అయితే లలితా త్రిపుర సుందరే డైరెక్ట్ గా ఇంకా సో లలితా సహస్రనామం రాని వాళ్ళు ఇంచుమించు ఎవరు ఉండరు. శ్రీమాత్రే నమః అనుకోవచ్చు, రాని వాళ్ళు శ్రీమాత్రే నమః రాని వాళ్ళు. ఎందుకంటే అతి శక్తివంతమైనటువంటి దేవతగా చెప్తూ ఉంటారు లలిత అమ్మవారిని. అయితే ఇక నైవేద్యం కూడా ఒక్కసారి అమ్మవారికి ప్రీతికరమైంది ఒకసారి చెప్పండి. అరటిపళ్ళు, అప్పాలు పెడితే అమ్మవారికి ప్రీతి. అన్ని ప్రీతేనండి. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని సిద్ధించడానికి మహర్షులు చెప్పినటువంటి కొన్ని మార్గాలు ఇవంతే. అమ్మవారికి ఇది ప్రీతి కాదంటే ఏది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లలితాహస్తనామాల్లో ఉంటుంది ఏంటి, నామపారాయణ ప్రీత నంది విద్యా నటీశ్వరి అని ఉంటుంది, నామం ఉంటుంది. అంటే ఆవిడ్ని జపించడమే ప్రీతి. ఎలాగా అంటే చూడండి, పిల్లవాడు వచ్చాడు, అమ్మ ఏదో నిద్రపోతుంది, లేచింది, అరే ఎప్పుడు వచ్చావురా అంటే, ఎప్పుడు వచ్చావు, తిన్నావు లేదా అంటే,
నువ్వు పడుకున్నావు అని అడగలేదు, అదేంట్రా నిద్రలే పడవచ్చుగా అంటుంది అమ్మ. మా ప్రేమ అది. అమ్మని అడగడమే అమ్మకి ఇష్టం, అలాగే అమ్మని తలుచుకోవడమే అమ్మకి ఇష్టం. అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది, ఎవరు చేయాలి అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ ఒకసారి పూజా విధానాన్ని కూడా క్లుప్తంగా చెప్పండి సార్. తప్పకుండా అమ్మ. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది దేవి భాగవతంలో చెప్పబడినటువంటిది చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. అందులో చెప్పింది ఏమిటంటే, ముందు రోజు అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సు అన్నము కానీ లేకపోతే నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానీ మధ్యాహ్నం భుజించాలి, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం పూట పలహారం మాత్రమే తీసుకోవాలి, అన్నం తినకూడదు. ఇది శాస్త్రం. అమావాస్య రోజు, అమావాస్య రోజే మీ పూజా సామాగ్రి మొత్తం రెడీగా ఉండాలి, రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ డే ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా తల స్నానం చేసుకొని, స్త్రీలు అయితే 9 రోజులు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ డే చేసుకుంటే సరిపోతుంది. పురుషులు మాత్రం నిత్యం 9 రోజులు చేసుకోవాలి. దీక్ష తీసుకోవాలనుకునేటువంటి వారు దీక్షా వస్త్రాలు ధరించాలి, ఎర్రటి వస్త్రాలు. అదేవిధంగా ఒకరిని కానీ ముగ్గురిని కానీ 5గురిని కానీ బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి వరుణ ఇచ్చి వాళ్ళని మీ స్తోమతను బట్టి 1 ముగ్గురు 5గురు దాన్ని బట్టి వాళ్ళకి నిత్యము కూడా ఇంట్లో దేవి భాగవతము లేకపోతే చండి ఇట్లాంటి పారాయణాలు 9 రోజులు జరగాలి. కలశం పెట్టేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంటి యొక్క ఏదైతే మనకు పూజా మందిరం ఉంటుందో లేకపోతే ఒక రూమ్ లో అరేంజ్ చేసుకుంటారు, ఖచ్చితంగా వేప మండలు ఈ యొక్క మామిడి మండల్ని చుట్టూ మనం అలంకరణ చేసుకొని అమ్మవారి యొక్క పీఠం లాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఒక వస్త్రం తెల్లటిది కానీ ఎరుపుది కానీ వస్త్రం వేసి చక్కగా బియ్యం వేసి కలశం పెట్టేటప్పుడు ఒక నియమం ఏంటంటే, కలశం పెడితే మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తీయకూడదు. మధ్యలో ఏదైనా వచ్చింది పురోహితుని పెట్టి 9 days చేయాలి కానీ మధ్యలో ఆపకూడదని శాస్త్రం, తీయకూడదు. దేవుడి గదిలో పెట్టేసి తలపేసేసామండి అంటే కూడా కుదరదు. ఖచ్చితంగా ఇంట్లో ఏమి జరిగినా అది 9 days కంప్లీట్ అవ్వాల్సిందే. ఆ కలశం అది ఎలాంటి కలశమైనా దానం చేయాలి లాస్ట్ రోజు, చివరి రోజు ఆలోచించి పెట్టండి. పెట్టండి అంటే అలా కాదు, ఎలాంటి దానం చేస్తే అంత గొప్పది వస్తుంది. కానీ చెయ్యం కదా సార్, ఇప్పుడు వెండిది పెట్టేస్తాం, బియ్యం ఇచ్చేసి చెంబు లోపల పెట్టుకుంటే ఇంకేం చేయాలని చెప్పింది శాస్త్రంలో, చేయమని చెప్పింది. కాకపోతే అందులో నవరత్నాలు బంగారం లాంటివి వేస్తారు కలశంలో. కలశంలో ఏం చేస్తారంటే మనకి గంగా యమున సంబంధించినవి ఏమైనా ఉంటే దాన్ని వేస్తారు, లేదనుకుంటే నీళ్ళనే తీసుకుని గంగా చేయమని అనుకుంటూ మంత్రం చదువుతూ వేస్తారు. చక్కగా కొబ్బరికాయ పెడతారు, అందులో బంగారము లేకపోతే అవన్నీ కూడా వేస్తారు, అవి తీసేసుకోవచ్చు కావాలంటే. కానీ కలశ స్థాపనతో పాటు శ్రీయంత్రం ఉండాలి, అమ్మవారి పటం ఉండాలి, లేదా విగ్రహం ఉంటే మీరు చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. శ్రీచక్రానికి రోజు పూజ చేయాలి. అందులో పర్టికులర్ గా మనకి శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, మీకు ఎటువంటి దారిద్రాలు ఉన్నా తొలగిపోవాలంటే బిల్వపత్రం తీసుకొని ఎర్ర చందనము, రక్త చందనము అంటారు, దానికి చక్కగా రాసి ఒక్కొక్క బిల్వపత్రంతో కనుక పూజ చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఆ బిల్వపత్రం మళ్ళీ నెక్స్ట్ డే వాడచ్చు అంటే హ్యాపీగా వాడచ్చు. బిల్వపత్రానికి తప్పులేదు, దోషం లేదు. కడిగేసుకుని చక్కగా పెట్టి ఏమంటే నాకు లలితాసహస్రనామాలు పూర్తిగా వచ్చు, ఒక్కో నామంతో చేయొచ్చు. లక్ష్మీ అష్టోత్తరాలు వచ్చు, లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకోవచ్చు. లేదు ఏమీ నాకు రావండి, శ్రీమాత్రే నమః అనుకుంటూ చేస్తాను, ఉదయం పోయింది సాయంత్రం ఒక అరగంట సేపు చక్కగా చేయొచ్చు. అయితే పూజకు ముందు ఖచ్చితంగా మీరు ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడం చేయకపోతే పూజ చేసిన ఫలితం రాదు. ధ్వజం ఖచ్చితంగా ఉండాలి అక్కడ, గుర్తుపెట్టుకోండి. ధ్వజం అంటే జెండా, జెండా లాగా అమ్మవారి సింహం మీద ఉన్నటువంటి అమ్మవారి కానీ లేకపోతే సింహం ఉన్నటువంటిది కానీ ధ్వజం ఖచ్చితంగా ఉండి తీరాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అమ్మ, శాస్త్రంలో చెప్పినటువంటిది ఆవు పేడతో అలకమని చెప్పారు, కానీ ఇవాళ రేపు మనకి టైల్స్ ఇవన్నీ అలకలేం కాబట్టి కనీసం పేడనైనా అక్కడ పెట్టుకోవాలి. అలాగే చేస్తే ఇంకా అద్భుతం, గొబ్బెమ్మలాగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటేనే ఆ పూజకు ఫలితం అని చెప్పడం జరిగింది. అలాగే నిత్యము కూడా రోజుకు ఒక్కరినైనా సరే ముత్తైదువుని పిలిచి మీరు ఇవ్వాలి, తాంబూలము ఇవ్వాలి. మీ శక్తి. కుమారి పూజ చేసే వాళ్ళు ఫస్ట్ డే, సెకండ్ అంటే 2 సంవత్సరాలు, సెకండ్ డే 3 సంవత్సరాలు, థర్డ్ డే 4 సంవత్సరాలు ఈ వరుస పాటించాలి. ఆ అమ్మాయికి పళ్ళు ఊడిపోవడం కానీ, కురుపులు ఉండడం కానీ, చేతి నిండా అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయిని కూర్చోబెట్టదని చెప్పింది శాస్త్రం. అలాంటి అమ్మాయిని ఇంట్లో చక్కగా పూజ కానీ అక్కడ కూర్చోబెట్టడం చేయకూడదు అని చెప్తుంది. చూడండి, ఇందులో మనకి ఎంత ఇది ఉందంటే, ఇవాళ రేపు మనకి సొసైటీలో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద జరిగేటువంటివి వాడికి అయ్యో మనం పూజ చేస్తున్నాం కదా, మన శాస్త్రాల్లో పూజించమని చెప్పారుగా 10 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పి ఒక ఇది వస్తుంది. చేస్తే కనుక మనకు ఆ ఫీల్ వస్తుంది. చిన్నపిల్లల మీద ఇట్లాంటివి జరగవు, అదొకటి. అట్లాగే ఇక వస్త్రం అంటారా, మీ ఇష్టం, ఈ రంగు వస్త్రమే అని రూల్ లేదు. కానీ దీక్ష తీసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం, చాప మీద నిద్రపోవడము. చాలా మంది ఏమనుకుంటారంటే పడుపేసుకొని పడుకుంటారు. పడుపేసుకొని పడుకోకూడదు, చాప మీదే పడుకోవాలి.
అది మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ సూతకంలో అలాగే ఉన్న వాళ్ళు చేసుకోవచ్చా సార్ ఈ నవరాత్రులు? నవరాత్రులు మీకు వచ్చింది అనుకోండి, అంటే ముందే వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అది అయిపోయాక చేసుకోవాలి. కనీసం ఒక రోజైనా చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. నవరాత్రులు చేస్తే శ్రేయస్కరం అని చెప్పింది శాస్త్రం. 8 సూతకంలో ఉన్న వాళ్ళు మధ్యలో వస్తే నేను ఆపద్దని చెప్పాను, ఉంటే మాత్రం చేసుకోకూడదు. ఉంటే అది చేసుకోకూడదు. ఉంటే చేసుకోకూడదు, అందులో ఎటువంటి సందేహం లేదు. Right. అది. కానీ కలశం పెట్టేకి మాత్రం వచ్చినా సరే ఆపకూడదు. పురోహితుడు పెట్టైనా సరే అది కంప్లీట్ చేయించాలి. కంప్లైంట్. ఓకే ఓకే. మీరు ఆపకూడదు. మీరు మీ పనులు మీరు చేసుకుంటే అది మాత్రం అది కంటిన్యూ చేయాలి. Right. అది శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు. ఈ 9 రోజులు కూడా ఈ హోమాలు, పారాయణాలు ఎన్ని చేస్తా అంత మంచిదమ్మా. అలానే అప్పు చేసి చేయకండి, ఉన్న దాంట్లో చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.